రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి అద్భుతంగా ఆడింది. లక్నో సూపర్ జైంట్స్ విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే పూర్తి చేసి ప్లే ఆఫ్స్ కి ఎంట్రీ ఇచ్చింది. 17వ సీజన్ లో భాగంగా ఇప్పటికే అత్యధిక విజయాలతో పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచిన రాజస్థాన్ జట్టు మరోసారి అదరగొట్టింది. లక్నో సూపర్ జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో అద్భుతంగా విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కేవలం 33 బంతుల్లోనే 71 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా ధ్రువ్ జురెల్ 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో చేజింగ్ లో సునాయాసంగా గెలిచింది రాజస్థాన్ రాయల్స్. ఇక అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన లోకల్ టీం లక్నోకు అద్భుత ఆరంభం లభించినా ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు. దీంతో ఈజీగా 200 దాటుతుందనుకున్న లక్నో స్కోర్ కాస్త 196 పరుగులకే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అలాగే దీపక్ హుడా కూడా 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. మిగతా వాళ్ళు సరిగ్గా ఆడకపోవడంతో కేవలం 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులే చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టగా ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ రాయల్స్ మొత్తంగా 8 విజయాలతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి దూసుకెళ్లింది. ఇక లక్నో జట్టు 9 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది.